కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి రంగయ్య గారికి మద్దతుగా ఆర్డిటి పరిరక్షణ సమితి అని పెట్టి రంగయ్య గారు కళ్యాణదుర్గంలో తిరగడం జరుగుతుంది. దీనికి ఇక్కడ ప్రజలు కూడా సంఘీభావంగా ఆయనతో తోడుగా నడుస్తున్నారు. అంతేకాదు ఈ జిల్లాలో ఆర్డిటి సంస్థ వచ్చినాక మొదటిసారిగా ఇక్కడి నుండే ప్రారంభమైంది. ఎక్కువ శాతం కూడా రాయదుర్గము కళ్యాణదుర్గము ఇక్కడ బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ఆయన కూడా ఇక్కడ నుండి ఎంచుకొని ఇక్కడ నుండి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రజల్లో కూడా రాజకీయ పార్టీల కన్నా ఆర్డిటి సంస్థ పైనే ఎక్కువ మొక్కు చూపుతాను. ఇవన్నీ గమనించి రంగయ్య గారు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు, ఈ సంస్థ కన్నా మూసేస్తే అవన్నీ జరగకూడదు అనే దానితో ఈయన ఒక అడుగు ముందుకేసి నడవడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఆలోచన రావడం కానీ ఈ ఆలోచన తీసుకువచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి బాగోగులు చూడడానికి ఈయన చాలా కృషి చేస్తున్నారు. అంతేకాదు గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా తేడా ఉంది. ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పిన హామీలు కానీ ఏదే కానీ ఇంతవరకు కూడా నెరవేర్చిన పరిస్థితి కాదు. ఇవన్నీ కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. చాలామంది పిల్లలు చదివలేని పరిస్థితి వచ్చినారు. ఫీజు రిమెంబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ ఏది లేదు. వాళ్ళు ప్రతి మీటింగ్లో ఎప్పుడోసారి చెప్తారు ఈ నెలలో ఇస్తాన్నాం జూలైలో అంటారు, కానీ ఇంతవరకు ఏది దానిపైన డేటా కూడా తీసుకోలేదేమో అనేది నా అభిప్రాయం. ఇప్పుడు వరకు డేటా కూడా లేని స్కూళ్ళకు వాళ్ళ పిల్లలకు ఎంతవరకు అమ్మఒడి కానీ ఫీజు రిమెంబర్స్మెంట్ కానీ వస్తుందో నాకు తెలియదు. ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులే ఈ పాదయాత్రలో రంగయ్యతో పాటు ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ పెద్దలు గౌరవనీయులు తలారి రంగయ్య గారు చేపట్టినటువంటి పాదయాత్ర ఈరోజు దాదాపు 100 కిలోమీటర్లు దాటబోతూ ఉంది. ఈ సందర్భంగా మేము సైతం ఆర్డిటి పరిరక్షణ కోసం మేము సైతం రంగయ్య గారితో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ భారీ ఎత్తున ప్రజా మద్దతు తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకందరికీ తెలిసినటువంటి విషయమే, దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రాంత పేద ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దాదాపు 55 సంవత్సరాలుగా సుదీర్ఘంగా నిస్వార్థంగా నిజాయితీతో ఒక సంకల్ప బలంతో ముక్కువనేటటువంటి దీక్షతో సేవలు అందిస్తున్నటువంటి సంస్థ ఆర్డిటి సంస్థ. మరి అటువంటి ఆర్డిటి సంస్థకు సంబంధించినటువంటి ఇవాళ దాదాపు 55 సంవత్సరాలుగా రానటువంటి సమస్యలు ఇవాళ వస్తున్నాయంటే అది మనందరి దురదృష్టం. మరి అటువంటి సందర్భంలో సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కలిసి అయ్యా FCRA రెన్యువల్ చేయకపోతే మాకు సంబంధించినటువంటి సేవలను కొనసాగించలేము అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెబుతున్నప్పటికీ ఈ పాలకులు కనీసం పెడచెవున పెట్టినటువంటి పాపాన పోలేదు. మరి అటువంటి సందర్భంలో దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది మేధావులు ప్రజా సంఘాల నాయకులందరూ కలిసి పదే పదే ఆర్డిటి లేనటువంటి అనంతపురం జిల్లాను ఊహించుకోలేము అనేటటువంటి విన్నవిస్తూ ఉన్నా కూడా ఈ పాలకులు కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఇవన్నీ గమనించినటువంటి రంగయ్య గారు ప్రజల పక్షాన ఉద్యమమే ఊపిరిగా భావించి ఉద్యమంతోనే సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో పాదయాత్రకు శ్రీకారం చుడితే అటువంటి పాదయాత్రను కూడా అటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా స్వాగతించాల్సింది పోనిచి కొంతమంది రాజకీయం చేస్తూ ఉన్నారు. ఆయన ఇంటి కోసమో ఆయన స్వలాభం కోసమో లేకపోతే రంగయ్య గారు తన రాజకీయం కోసమో చేసేటటువంటి పాదయాత్ర కాదు ఇది ప్రజల కోసం, ప్రజల గొంతుకుగా అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ యొక్క పేద ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టేటటువంటి కార్యక్రమం. అందుకే ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం పాలకులకి, అయ్యా పాలకులారా, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే మీరు ఇప్పటికైనా మీరు ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని విడనాడండి. ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మొదలైనటువంటి పాదయాత్ర రాయలసీమ వ్యాప్తంగా ఒక అగ్ని జ్వాలగా ఒక ఉప్పెనలాగా తయారేసి మీకు సంబంధించినటువంటి ఏదైతే నిర్లక్ష్యం ఉందో ఆ నిర్లక్ష్యాన్ని కనుక కొట్టుకుపోయేటటువంటి రోజులు త్వరలో వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు శాపం కావద్దని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. మీరు ఏం చేసినా ఈ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నా.
ఆర్డిటి ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో లేవు, కానీ ఆర్డిటి అన్న ఉంటే ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఇంటి ఆడబిడ్డ ఆసుపత్రికి పోతే డబ్బులు లేకోకుండా కాన్పై తల్లి బిడ్డ ఇంటికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో హాస్పిటల్ ఉంది. జిల్లా వ్యాప్తంగా కళ్యాణదుర్గం హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఎక్కువ అవుతూ ఉంది. అటువంటి ఆర్డిటి సంస్థను పోగొట్టే కార్యక్రమం మనం ఓట్లేసినటువంటి ప్రభుత్వమే దానికి శాపంగా మారడం దురదృష్టకరమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో 100 కిలోమీటర్లు మాతో పాటు జర్నీ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రజలకు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వచ్చి మద్దతు తెలిపినటువంటి వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను.